హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు అయితే నిజంగా ఒక స్పెషల్ రెసిపీ అండి. మనం నార్మల్గా తినే ఫిష్ ఫ్రైకి దీనికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. ఎటువంటి ఫుడ్ కలర్ వాడకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దీనికోసం అయితే నేను ఈ సైజులో ఫిష్లు అనేది ఈ విధంగా కట్ చేయించుకున్నానండి. ఇవి మొత్తం 1 కిలో ఫిష్లు. కిలో కూడా నేను ఇలా ఫ్రై పీస్ లాగా కట్ చేయించుకున్నాను. నార్మల్ మీడియం సైజ్ చూసుకొని వీటిని నీట్గా ఉప్పు నిమ్మకాయ వేసి వాష్ చేసి నీట్గా పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. నిజంగా మనం ఈ మసాలాలోనే ఉంటుందండి మొత్తం కూడా. అట్లని నేను ఎక్కడెక్కడవో తెచ్చేయలేదు, మొత్తం ఇంట్లో ఉండే నార్మల్ మసాలాతో ప్రిపేర్ చేశాను. కానీ మనకి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. దీనికోసం అయితే నేను కిలో ఫిష్లకి చూపిస్తున్నానండి. పెద్ద స్పూన్ తోటి టేబుల్ స్పూన్ తోటి 3 స్పూన్ల వరకు కారం వేసుకున్నాను. కొంచెం మీడియం స్పైసీగా ఉండేది. అలాగే 3 స్పూన్ల కారంకి 1.5 స్పూను సాల్ట్. ఎగ్జాక్ట్గా ఇలా వేసుకోండి, భలే వస్తుంది ఫిష్ ఫ్రై. 1/2 స్పూను పసుపు, అలాగే 1.5 స్పూన్ వరకు ధనియాలు గరం మసాలా కలిపి చేసిన పొడి అండి. మనం రెగ్యులర్గా ఇంట్లో చేసి పెట్టుకుంటాం కదా, సో అదే ధనియాల పొడి. మీరు ధనియాల పొడి సపరేట్గా, గరం మసాలా సపరేట్గా చేసుకుంటే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూను గరం మసాలా వేసుకోండి. అలాగే పుదీనా అనేది కంపల్సరీగా వేయండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర కన్నా కూడా పుదీనా వేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి ఫిష్ ఫ్రైకి. అలాగే 2 స్పూన్ల వరకు నిండుగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచుకోండి, ఎప్పటిదో వేయొద్దు, మనకి టేస్ట్ మారిపోతుంది. ఫ్రెష్గా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే 3 స్పూన్లు, మొత్తం క్వాంటిటీ 1 స్పూన్ తోటి తీసుకోండి. 3 స్పూన్ల వరకు మంచిగా కొంచెం గట్టిగా ఉన్న పెరుగు. చూసారు కదా, ప్రస్తుతానికైతే ఫస్ట్ ఇవి తీసుకోవాలి. ఇవన్నీ మిక్స్ అయ్యే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోవాలి. నీట్గా కలిసే విధంగా ఆ పెరుగు, ఈ మసాలాలు కలుపుకోవాలండి. ఎక్స్ట్రా మసాలాలు ఏం వేయలేదండి. చాలా అంటే చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ తోటి ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫిష్ ఫ్రై. మనకి ఎటువంటి ఫుడ్ కలరు ఇంకా ఎక్స్ట్రా మసాలాలు వాడకుండానే మంచి టేస్ట్ వస్తుంది. నిజంగా మసాలా మొత్తం ఫిష్ ముక్కకి అంటుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే నేను 2 మీడియం సైజ్ నిమ్మకాయలు తీసుకున్నానండి. దీంట్లో రసం కొంచెం తక్కువగా ఉంది. అదే రసం నిండుగా ఉన్న నిమ్మకాయ అయితే 1.5 వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం పెరుగు కూడా వేసాం కాబట్టి ఆ పులుపుకి మనకి నిమ్మకాయకి కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది, సరిపోతుంది అనమాట, మరి ఓవర్గా పుల్లగా లేకుండా. ఇప్పుడు దీనిలో కొంచెం చిన్నపాటి గుంట గరిటెతోటి 1 గరిటెడు నూనె, అంతా మసాలా కలిపాక లాస్ట్లో వేయండి నూనె. ఇలా నూనె వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే చాలండి, మనకి మంచిగా మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఈ మసాలా కలుపుకోవటంలోనే ఉంటుందండి మనకి ఫిష్ ఫ్రై. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీరే కామెంట్ పెడతారు చాలా బాగుందని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి మసాలా అనేది అలాగే మెయిన్ ఏంటంటే మరీ పల్చగా అవ్వకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. నేను చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూసుకోండి ఒకసారి. ఇప్పుడు ఫిష్కి మనం ఒకేసారి అప్లై చేయకుండా 3-4 టైమ్స్ అటు ఇటు టర్న్ చేస్తూ మసాలా అనేది అంటించుకోవాలండి. ఇలా గట్టిగా రబ్ చేస్తూ మనం ఒకేసారి కొంచెం నిండుగా పెట్టేసి అయిపోయిందిలే అంటే అది కరెక్ట్గా ఉండదు. అలాగే మనం వేయించేటప్పుడు ఊడిపోతుంది ఆ మసాలా. ఇలా కొంచెం ఒక 3-4 టైమ్స్ అటు ఇటు టర్న్ చేస్తూ మసాలా పట్టించుకున్నామంటే మంచిగా లోపల వరకు ఇంకుతుంది, చాలా బాగుంటుంది తినేటప్పుడు, మంచి మసాలా ఫ్లేవర్ తోటి. నేను నెక్స్ట్ ఫిష్కి కూడా ఇలా మసాలా పట్టించుకుంటున్నాను. మొత్తం ఫిష్లకి ఇలా రెడీ చేసుకోవటమేనండి. గుర్తుపెట్టుకోండి, ఒకేసారి మసాలా పట్టకుండా ఒకవైపు ఒకసారి మసాలా పట్టించాక మళ్ళీ నెక్స్ట్ వైపు టర్న్ చేసి మళ్ళీ ఇటువైపు టర్న్ చేసి అలా 3-4 టైమ్స్ అటు ఇటు టర్న్ చేస్తూ మంచిగా మసాలా పట్టించుకోండి. అలా అయితేనే మనకి లోపల వరకు ఇంకుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకొకటి ఏంటంటే, మీరు తిన్నా కూడా మీకు అనిపిస్తుంది మనకు రెగ్యులర్గా రెస్టారెంట్లో తినే ఫిష్ ఫ్రైకి రోడ్ సైడ్ బండి మీద స్ట్రీట్లో చేస్తారు కదా, ఆ ఫిష్ ఫ్రైకి చాలా తేడా ఉంటుందండి. నిజంగా స్ట్రీట్లో అంటే వీధిలో మనకి రోడ్ సైడ్ చేసేది చాలా బాగుంటుంది. మంచి ఘాటుతోటి స్పైసీగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ ఫిష్ ఫ్రై కూడా సేమ్ టు సేమ్ అలానే వస్తుంది, మీకు డౌటే లేదు. ఇదే విధంగా మసాలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మనకి ఆ రెస్టారెంట్లో ఏంటంటే ఎక్స్ట్రా కార్న్ఫ్లోర్, ఎగ్ ఇలాంటివి ఇంకా ఎక్స్ట్రా స్పైసెస్ యాడ్ చేస్తారు. మనకి స్ట్రీట్ స్టైల్లో చేస్తే మటుకి ఎగ్జాక్ట్గా ఇలానే చేస్తారండి, మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది.
మనకి మసాలా కన్సిస్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చూపించిన విధంగా ఉంచుకోండి. మరీ లూజ్గా వద్దు, మరీ గట్టిగా వద్దు. ఈ విధంగా ఉంటేనే మనకి ఫిష్కి అనేది ఆ మసాలా గట్టిగా అంటుకొని ఉంటుంది. మీరు ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఆ మసాలా అనేది అస్సలు ఊడిపోదండి, అలానే అంటుకొని ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే నేను కరెక్ట్గా కొలతలతో కూడా చూపించాను కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఒక 3-4 స్పూన్లు మందం ఇలా హీట్ పెట్టుకొని మీడియంగా హీట్ అవ్వగానే మనం రెడీ చేసి మ్యారినేట్ చేసుకుని వేయించుకుంటున్నాను. దానికంటే ముందు వీటిని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. నేనైతే 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను కరెక్ట్గా. మీకు ఒకవేళ రేపటికి ఎల్లుండికి కావాలి అనుకున్నా కూడా ఒకసారి మనకి ఎక్కువ వర్క్ ఉండిపోతుంది కదా అదే రోజు చేసుకోవడానికి, అందుకని ముందు రోజు కానీ దానికన్నా ముందు రోజు కానీ ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మీకు ఏం పాడవవు, ఇంకా మంచిగా లోపల వరకు ఈ ఉప్పు కారం స్పైసెస్ అనేది పడతాయి. మినిమం ఒక 1 అవర్ అయితే కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టండి. బయట పెట్టినా పర్లేదు, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీకు ఒక 2-3 రోజుల పాటు కూడా ఇలా స్టోర్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒక సైడ్ కరెక్ట్గా మంచి కలర్ వచ్చి కాలిపోయాయి. నెక్స్ట్ వైపు టర్న్ చేస్తున్నాను. ఇవి చూసారు కదా మసాలా అనేది ఎలా అంటుకొని ఉందో, అస్సలు ఎటు విడిపోదండి, చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను, మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.